2026లో వెలువడిన నీట్ ఫలితాల్లో ప్రస్తుత కటాఫ్ల ప్రకారం సుమారు 30 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించే అవకాశంతో రాజమహేంద్రవరం విజన్ అకాడమీ మరోసారి తన ప్రతిభను నిరూపించిందని ఫౌండర్ డైరెక్టర్ యాగా గోవిందరాజు వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న విజన్ అకాడమీలో శనివారం యాగా గోవిందరాజు ఆధ్వర్యంలో నీట్ ఎంసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయాల్లో అతి సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా తమ కృషి విజన్ అందించిన శిక్షణతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అత్యంత పోటీ పరీక్ష నీట్ లో కేవలం లాంగ్ టర్మ్ ప్రోగ్రాం ద్వారానే ఈ అద్భుత ఫలితాలు సాధించడం విశేషమని అన్నారు. నీట్ లో ఎం లక్ష్మణ్ 505 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించగా ఏపీ ఎంసెట్ లో ఆర్ అభిషేక్ 806వ ర్యాంక్ సాధించాడని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠోర శ్రమ, తమ ప్రోగ్రామింగ్ శిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడానికి అధ్యాపకుల కృషి, సిబ్బంది తోడ్పాటు ఉపయోగపడిందని అన్నారు. 2027 విద్యా సంవత్సరంలో కూడా లాంగ్ టర్మ్ ద్వారా ఇంకా మంచి అత్యుత్తమ ర్యాంకులు సాధించడానికి కార్యాచరణ చేస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఇతర విద్యార్థులు పి సుచిత్ర, పివిఎన్డి భవానీ, వారి తల్లిదండ్రులు మాట్లాడారు. తమ డైరెక్టర్, అధ్యాపకుల ప్రోత్సాహం, అందించిన సహకారం వల్లనే ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఫలితాలలో మళ్ళీ మన విజన్ విద్యార్థులు నీట్ అండ్ ఎంసెట్ రెండింటిలో కూడా సత్తా సాగడం జరిగింది. ఎంసెట్ 2026 ఫలితాలు వచ్చేసరికి జూలై 1 రిలీజ్ అయ్యాయి. ఈ ఎంసెట్ 2026 ఫలితాలలో మన విజన్ విద్యార్థులు రాజమహేంద్రవరం నగరంలోనే ఎక్కడ లేని విధంగా బెస్ట్ ర్యాంక్స్ రావడం నిజంగా మాకు ఇది చాలా గర్వకారణం. అలాగే మొన్న రిలీజ్ అయిన జూలై 16 రిలీజ్ అయినటువంటి నీట్ రిజల్ట్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫలితాలలో విజన్ విద్యార్థులు సత్తా రాకడం, విజన్ విద్యార్థులకు చాలా మందికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం, సుమారు 30 మందికి పైగా మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉండడం నిజంగా మాకు ఇది చాలా గర్వకారణం. ముఖ్యంగా ముందుగా ఇందులో ఈ విజయం సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచిన మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా, మా అధ్యాపకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా విద్యార్థుల నిరంతర కృషి, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మాతో ఉంచిన నమ్మకం, మాతో ఉంచిన విశ్వాసం ఈ రోజు ఈ విజయానికి, ఇంత పెద్ద విజయానికి కారణమయ్యాయి. మనకి వాస్తవానికి నీట్ ఎగ్జామ్ అనేసరికి, నీట్ ఫలితాలు అనేసరికి, ఎంబీబీఎస్ సీట్ అనేసరికి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, లేదంటే డాక్టర్ పిల్లలు డాక్టర్స్, లేదంటే పెద్ద బిజినెస్ మెన్స్ యొక్క పిల్లలు డాక్టర్ లాంటి కోర్స్ చేయాలి అనే ఒక రకమైన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము 2025లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో సీటు కొట్టిన విద్యార్థి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో సీటు కొట్టిన విద్యార్థి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో సీటు కొట్టిన విద్యార్థి, కిమ్స్ అమలాపురం, ఇలాగ మనకి పిన్నెల్లి సిద్ధార్థ కాలేజ్, ఇలాగ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, ఈ విధమైన మెడికల్ కాలేజెస్ లో మన విజన్ విద్యార్థులు 2025 ఫలితాలలో ఆ టాప్ మెడికల్ కాలేజెస్ లో సీట్లు కొట్టి నిరూపించారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసినప్పుడు అందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు, అతి సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే మేము ఇలాంటి ఆల్ ఇండియా లెవెల్లో నీట్ లెవెల్ ఎగ్జామినేషన్ లో సక్సెస్ అయ్యేలాగా ఇక్కడ మాకున్న టీం కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ మేము ఫాలో అయ్యే ప్రోగ్రామింగ్ కానీ, మేము
నేను తీసుకునే ప్రతి స్టూడెంట్ మీద కేవలం కానీ ఈ రోజు ఈ విధమైన విజయానికి కారణమయ్యాయి. నా పేరు ఎం లక్ష్మణ్. నాకు నీట్ 2026 ఎగ్జామినేషన్ లో 505 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్ లో 1311 ర్యాంక్ వచ్చింది. నేను రాజమండ్రి విజన్ అకాడమీలో చదువుకున్నాను. ఒక లాంగ్ టర్మ్ తీసాను. ఫస్ట్ నేను నా ఈ సెకండ్ లాంగ్ టర్మ్ ఇక్కడ. నా ఫస్ట్ లాంగ్ టర్మ్ లో నేను ఆల్మోస్ట్ స్కోర్ చేశాను, కానీ నా కేటగిరీకి నాకు బెటర్ ర్యాంక్ రాలేదు. అందుకని మళ్ళీ సార్ నన్ను మోటివేట్ చేసి మళ్ళీ జాయిన్ చేయించారు ఇక్కడ. అండ్ నా ఈ క్రెడిట్ మొత్తం నా పేరెంట్స్ కి, మా సార్స్ కి, అంటే మా టీచర్స్ కి, మా విజన్ అకాడమీ, మా డైరెక్టర్ సార్కి చెందుతుంది. ఎందుకంటే నేను చదువుకున్న కాలేజ్ ఏపీఆర్ చేసి రెసిడెన్షియల్ కాలేజ్, అది నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్ లో. అది ఫుల్ గా ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ఐపీఏ. నో ఆబ్జెక్టివ్ అనే అక్కడ ఆబ్జెక్టివ్ ఉండదు, ఓన్లీ ఐపీఏ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. ఆయన డైరెక్టర్ సార్ నన్ను చేయగలవు అని మోటివేట్ చేసి నన్ను ప్రోత్సహించి నీట్ రాయి చేయగలవు అని చెప్పారు. ఇంకా నేను కూడా అదే విధంగా చదువుకుంటూ ఆయన ఏం చెప్తాడు వింటూ మా సార్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ చదువుకున్నాను. ఇంకా మార్క్స్ వచ్చాయి. మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ బాగా చెప్తారు. ఇక్కడ జరిగే ప్రోగ్రామింగ్ అనేది చాలా బాగుంటది. చిత్ర, నాకు నీట్ లో 496 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్ లో 1632 ర్యాంక్ వచ్చింది. దీనికి ఫస్ట్ నా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఏంటో గుర్తించి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ విజన్ అకాడమీకి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎక్కడోకక్కడ మనం హోప్ లూజ్ అవుతాము, డిమోటివేట్ అవుతాము, ఏవేవో ఆలోచనలు కూడా వస్తాయి. కానీ అవన్నిటిని అధిగమించి ఎలా సక్సెస్ అవ్వాలి, నీ ప్యాటర్న్ ఏంటి, నువ్వు ఏ విధంగా వెళ్తే సక్సెస్ అవుతావు అని చెప్పి విజన్ అకాడమీ నేర్పించింది. ఎస్పెషల్లీ డైరెక్టర్ సార్ ఎప్పుడు వెనకాలే ఉంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయన పట్ల ఎప్పుడు గ్రాటిట్యూడ్ తో ఉంటాను. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ పరంగా ఏదైనా ద బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. సో అందుకే ఏపీ మొత్తంలో విజన్ అకాడమీ బెస్ట్ గా నిలిచిందని చెప్పగలను. థ్యాంక్ యూ. నా పేరు పివిఎండి భవాని. నాకు నీట్ లో 478 మార్క్స్ వచ్చాయి. కేవలం దీనికి రీజన్ ఎవరంటే డైరెక్టర్ సార్ అనే చెప్తాను. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకన్నా హార్డ్ వర్క్ ఎక్కువ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ 20+ years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. అంతేకాకుండా మేము 180 గ్రాండ్ టెస్ట్లు అయితే రాసాం. ఏ కాలేజ్ నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మేము రాసాం. ఇక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ అన్ని బెస్ట్ ఇచ్చారు సార్ మాకు. మేము ఇప్పుడు MBBS కాలేజ్ లోకి వెళ్తున్నామంటే కేవలం విజన్ ద్వారాను. నేను విజన్ అయితే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను. అంతేకాకుండా సత్య మ్యామ్ కానీ మొత్తం ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఎప్పుడూ మోటివేషన్ తగ్గినా మమ్మల్ని పర్సనల్ గా పిలిచి మాకు గైడెన్స్ ఇచ్చేవారు. ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చినా మేము డల్ అవ్వకుండా మాకు రివ్యూస్ అని ఎందుకు ఎక్కడ తక్కువ వచ్చింది, ఏ టాపిక్ లో తక్కువ ఎందుకు వచ్చాయి అన్ని మమ్మల్ని అడిగి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా డైరెక్టర్ సార్ అయితే మాకు ముందుకు నడిపించారు. నేను ఎప్పుడు విజన్ అకాడమీకి థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. అందరికీ నమస్తే అండి. నా పేరు శారద. మా అమ్మాయి పివిఎండి భవాని. ఇక్కడ సెకండ్ టైం లాంగ్ టర్మ్ చేసిందండి. మా అమ్మాయి అయితే వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో MLT గ్రూప్, దాని ద్వారా బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది, దాని ద్వారా నీట్ రాసింది. ఫస్ట్ నీట్ రాస్తే కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి. సార్ ఫోన్ నెంబర్ ద్వారా అప్రోచ్ అయ్యి పాపను జాయిన్ చేయండి, మేము చూసుకుంటాము, బాగా చెప్తామని చెప్పేసి అని అన్నారండి. అన్నట్టుగా ఫీజు కూడా ఆ టైం అంటే తీసుకున్నారు. తర్వాత లాస్ట్ టైం రాస్తే మా అమ్మాయి బాగా టెన్షన్ పడిపోయింది. క్వశ్చన్ పేపర్ బాగా తక్కువ అవడం వల్ల టెన్షన్ పడిపోయి తక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకా నాకు రాదు సీట్ అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. సార్ అలా కాదు, నువ్వు ఇంటి దగ్గర నుంచి కాదు, ఇంకొక అవకాశం ఇవ్వాలి పాప అని చెప్పి పిలిచి హాస్టల్లో ఉంచి చాలా తక్కువ అమౌంట్ తీసుకుని సార్ సీట్ మనకి కోచింగ్ మీద ఇచ్చారండి. ప్రతి ఫ్యాకల్టీ కూడా చాలా శ్రద్ధగా చేసేవారు. హాస్టల్లో ఉన్న కానీ పాప నాకు ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉంటుందండి ఏంటి, అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి ఏంటి, బాగా చదువుతుందా లేదా, ఎక్కువ రోజులు ఇంటి దగ్గర హాస్టల్ గా తీసుకోండి, తన డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి ప్రతి బ్రాండ్ పెట్టిన వల్ల ఆ మార్క్స్ కూడా మాకు వాట్సాప్ ద్వారా పంపించి
బాగా చక్కగా చూసుకునేవారండి. సార్ వల్ల నిజంగా మా అమ్మాయి ఎమ్మంటి ద్వారా సీట్ కట్టగలిగే అవకాశం వచ్చింది. సార్ మాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోతే కనుక మా అమ్మాయి వేరే గ్రూప్ లో ఇందులో జాయిన్ అయిపోయాను. కాబట్టి థ్యాంక్స్ సార్ బాగా కోఆపరేట్ చేశారు. మాకు అసలు ఇంకా సెకండ్ ఛాన్స్ ఇద్దామని అనుకోలేదండి. ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయిందంటే 5.5 years చదవాలి పిల్ల. ఆడపిల్ల అంత వయసుకి మనం చదివించలేము కదండి. అలా కాదండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ పడుతుందని చెప్పి తనగొట్టుకు ఆయన హాస్టల్లో జాయిన్ అవ్వండి. మనం అది ఎక్కడండి లోపల ఆడిపోతాయి. అసలు హాస్టల్ అవసరం లేదు, అప్పటి నుంచి చేయొచ్చు. లాస్ట్ ఇయర్ చేసింది. హాస్టల్లో నుంచి డిస్టర్బ్ అయిపోతే ఇంట్లో పిల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదని చెప్పి సార్ నుంచి చదివించారు. చాలా కేర్ తీసుకున్నారండి. చాలా హ్యాపీ సార్. మా పాప పేరు పి సుచిత్ర. నీట్ లో 2026 లో 496 మార్క్స్ వచ్చాయి. దానికి స్పెషల్ గా చెప్పాలంటే సారే కారణం. విజన్ అకాడమీలోని ప్రతి స్టూడెంట్ కి ఇలా డెవలప్ చేశారంటే సారు. దానికి తగ్గ ఫ్యాకల్టీ, ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా సార్ చాలా బాగా అందరినీ మోటివేట్ చేస్తారు. ఎంత డిప్రెషన్ లో ఉన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలా ముందుకెళ్లాలని ఎప్పుడు అతను ఆలోచిస్తారు. నిజంగా అతనికి వెరీ 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 థ్యాంక్ యూ. అందరు కూడా విజన్ అకాడమీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ బాగుంటుంది. మీ పిల్లలు తప్పకుండా డాక్టర్లు, ఇంజనీర్ అయి తీరుతారు.